Good morning, children. Good morning, sir. Today, let me start Unit 1.2. Okay, children? Okay, sir. Now, look at the screen and observe the picture carefully. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న చిత్రాన్ని బాగా గమనించండి. ఓకే చిల్డ్రన్, మీరు ఏమి గమనించారో ఇప్పుడు చెప్పాలి. యూ హ్యావ్ టు సే వాట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్. చెప్పగలరా? ఎస్ సార్. సే, చెప్పండి. శరీర భాగాలు ఉన్నాయి సార్. శరీర భాగాలు, వెరీ గుడ్. ఈ శరీర భాగాలను బాడీ పార్ట్స్ అంటారు. ఏమంటారు పిల్లలు? బాడీ పార్ట్స్. వెరీ గుడ్. ఇక్కడ శరీర భాగాల బొమ్మలు ఇవ్వబడ్డాయి. మీరు తెలుగులోనైనా సరే ఆంగ్లంలోనైనా సరే చెప్పవచ్చు. యూ హ్యావ్ టు సే ద నేమ్స్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఆర్ యూ రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? ఎస్ సార్. ఓకే, నువ్వు మొదలు పెట్టమ్మాయి. యు స్టార్ట్. తల, హెడ్, కన్ను, ఐ, చెవి, ఇయర్, ముక్కు, నోస్, మోచేయి, ఫోర్ఆర్మ్, ఛాతీ, చెస్ట్, మోకాలు, నీ, కాలు, లెగ్, చెయ్యి, హ్యాండ్, నోరు, మౌత్, కనుబొమ్మ, ఐబ్రో. వెరీ గుడ్. ఇప్పుడు మీరు చిత్రంలో ఒక్కొక్క శరీర భాగం పేరు ఆంగ్లంలో కనిపిస్తుంది, మీరు చదవాలి. నౌ యు సీ ద నేమ్స్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ వన్ బై వన్ ఇన్ ద పిక్చర్. యూ హ్యావ్ టు రీడ్. ఓకే చిల్డ్రన్, ఐ విల్ హెల్ప్ యూ ఇన్ రీడింగ్. యూ హ్యావ్ టు రిపీట్ విత్ మీ. నేను చెప్తూ ఉంటే మీరు పలకాలి. ఓకే? ఓకే సార్. స్టార్ట్. వన్ బై వన్ యూ హ్యావ్ టు సే. ఓకే? ఓకే సార్. అంటే ఒకరి తర్వాత ఒకరు చెప్పాలి. ఓకే? హెడ్, హెడ్, ఐ, ఐ, ఇయర్, ఇయర్, నోస్, నోస్, ఫోర్ఆర్మ్, forearm, చెస్ట్, chest, నీ, knee, లెగ్, leg, హ్యాండ్, hand, మౌత్, mouth, ఐబ్రోస్. eyebrow. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని దిస్ ఈజ్ ఉపయోగించి చెప్పాలి. ఓకే? దిస్ ఈజ్ మై అంటే ఇది నా యొక్క తల, నా యొక్క కన్ను, నా యొక్క ముక్కు, చెవి, అలాగా చెప్పుకుంటూ వెళ్ళాలి. దిస్ ఈజ్ మై అంటే నా యొక్క అనర్థం. హెడ్ అంటే నా తల. నేను ఒక రెండు ఉదాహరణలు చెప్తాను. ఐ విల్ గివ్ యూ 2 ఎగ్జాంపుల్స్. యూ హ్యావ్ టు సే, మీరు చెప్పాలి. దిస్ ఈజ్ మై హెడ్. సే దిస్ ఈజ్. This is my head. నెక్స్ట్, దిస్ ఈజ్ మై ఐ. This is my eye. నౌ యూ సే. This is my ear. నౌ. This is my nose. This is my forearm. This is my chest. This is my knee. This is my leg. This is my hand. This is my mouth. This is my eyebrow. Very good, children. Now, like this, you have to practice again and again. Okay, children? Okay, sir. Now, you have to read words. Okay, I will read for you. You have to repeat. Eyes. Eyes. Kallu. Kallu. Mouth. Mouth. Noru. Noru. Nose. Nose. అంటే ఏంటి? ముక్కు. వెరీ గుడ్. హ్యాండ్స్ అంటే చేతులు. చేతులు. వెరీ గుడ్. లెగ్స్ అంటే కాళ్ళు. వెరీ గుడ్. క్లోజ్ యువర్ అంటే మూసుకోండి. అంటే ఏదైనా తెరిచి ఉంటే మూస్తాం కదా, దాన్ని ఏమంటాము? క్లోజ్ అంటాం. నెక్స్ట్,
ఓపెన్ అంటే తెరుచుకోవడం, అంటే మూసిన చేయిని తెరవడం అట్లాంటిది. ఓకే. టచ్ యువర్ అంటే తాకడం, అంటే ఒక శరీర భాగాన్ని తాక్కోవడం. మీ శరీర భాగాలు ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పాను కదా, హెడ్ అంటే తల, ఐ అంటే కన్ను, టచ్ అంటే వాటిని తాక్కొని మీరు వాటి పేర్లను చెప్పాలి. ఓకే. ఓకే సార్. స్ట్రెచ్ అంటే ఏదైనా ముడుచుకొని ఉంటే, ఇట్లా చెయ్యి ముడుచుకొని ఉంటారు, దాన్ని తీయడాన్ని స్ట్రెచ్ అంటారు. హోల్డ్ అంటే ఇట్లా చెయ్యి ఇట్లా చాచింటారు, దాన్ని మడవడాన్ని ఏమంటారు? హోల్డ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ కొన్ని అసంపూర్ణ వాక్యాలు ఇవ్వబడ్డాయి. వాటిని ఇక్కడ ఉండేటువంటి పదాలతో కలిపి వాక్యాలు తయారు చేయాలి. నేను ఒకసారి చేసి చూపిస్తాను. ఐ విల్ ఫ్రేమ్ సెంటెన్సెస్ ఫర్ యూ. యూ హ్యావ్ టు సే. ఓకే. క్లోజ్ యువర్ ఐస్ క్లోజ్ యువర్ ఐస్ అంటే ఏం చేయాలి పిల్లలు? క్లోజ్ యువర్ ఐస్ అంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి సార్. వెరీ గుడ్. ఓపెన్ యువర్ మౌత్ ఓపెన్ యువర్ మౌత్ అంటే ఏం చేయాలి? నోరు తెరవాలి సార్. వెరీ గుడ్. టచ్ యువర్ నోస్ అంటే ఏం చేయాలి? ముక్కును తాకాలి సార్. వెరీ గుడ్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అంటే చేతిని చాచడం, ముందుకు చాచడం. ఫోల్డ్ యువర్ లెగ్స్ అంటే మీరు ఇట్లా కాళ్ళు చాచుకొని కూర్చొని ఉంటే ఏం చేయాలి? కాళ్ళను మడవాలి. ఓకే. ఫోల్డ్ యువర్ లెగ్. ఓకే. ఈ యాక్షన్స్ మీరు తిరిగి తిరిగి చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియోను తిరిగి తిరిగి చూడండి. ఓకే. నౌ యూ హ్యావ్ టు రీడ్ ఫ్యూ వర్డ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాట్, హ్యాట్, హెన్, హెన్, హౌస్ హౌస్ అని ఇవ్వబడ్డాయి. చూడండి, హెచ్ ఒక రంగులో ఉంది కదా, అన్ని హెచ్చుల్లో తేడాలు గమనించారా? అవును సార్. పైన ఉండేదాన్ని క్యాపిటల్ లెటర్ అంటారు హెచ్ను, కింద చిన్నగా కనిపిస్తుంది కదా దాన్ని స్మాల్ లెటర్ అంటారు. గమనించారు కదా, క్యాపిటల్ లెటర్కు స్మాల్ లెటర్కు ఎస్ సార్. ఆ రంగుల్లో తేడాలు ఉన్నాయి, అక్షరం సైజులో కూడా తేడాలు ఉన్నాయి. వాటిని చదువుతాను చూడండి. హ్యాట్, హ్యాట్ అంటే టోపీ. హెన్, హెన్, కోడి. హౌస్, హౌస్ అంటే ఇల్లు. ఇంకోటి ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని పదాలు కనిపిస్తాయి మళ్ళీ. ఫ్యాన్, ఫ్యాన్ మీకు తెలిసిందే, ఇంట్లో గాలి ఆడకపోతే మనము వేసుకుంటాం. ఫ్రాగ్ అంటే కప్ప, ఫ్రాగ్, కప్ప. ఫిష్, ఫిష్, చేప. చూడండి ఇక్కడ కూడా ఎఫ్, క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్ ఉన్నాయి, గమనించారా? ఎస్ సార్. పెద్ద ఎఫ్ ఉంది, చిన్న ఎఫ్ ఉంది. కాబట్టి మీరు క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ ఎఫ్ రాయడం బాగా నేర్చుకోవాలి. ఈ పదాలను కూడా చదవడం, రాయడం బాగా నేర్చుకోవాలి. ఓకే చిల్డ్రన్, ఓకే సార్. బాయ్. బాయ్ సార్.